అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్యవేణి ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. దళిత రాజ్యాధికార వేదిక అధ్యక్షుడిని. మనం ఒక వారం 10 రోజుల క్రితం భీమునిపట్నంలో సిఎస్ఐ చర్చికి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో దళిత రాజ్యాధికార వేదిక అక్కడ జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ మీద అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి అంటే ఆ చర్చిలో కొంతమంది పెద్దలు ఈ చర్చిలు అంటే మొత్తం ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అన్నింటికి సంబంధించిన ఇన్ఛార్జ్ అయిన ఒక బిషప్ గారికి సంబంధించిన వ్యవహారాల్లో చర్చిలో కొన్ని చెట్లు, టేకు చెట్లు నరికివేత దగ్గర కానీ మిగతా వ్యవహారాలకు సంబంధించి రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద నిన్నటి రోజు అంటే గురువారం నాడు మనం పెట్టిన ఈ ఫిర్యాదు మీద అధికారులు విచారణకి భీమునిపట్నం సిఎస్ఐ చర్చికి వెళ్ళడం జరిగింది. గొల్ల రామారావు అనే ఒక ఆఫీసరు అక్కడికి ప్రభుత్వ అధికారి వెళ్ళటం జరిగింది. ఆయన వెళ్ళి అక్కడ ఏం జరిగింది, అసలు ఫిర్యాదులో ఉన్న వ్యవహారాలు ఏంటి, ఇవన్నిటి మీద కూడా దర్యాప్తు చేశారు. అవతల పార్టీని పిలవటం, ఆ చర్చు ఈ ప్రస్తుత పాస్టర్ గారిని కానీ ప్రస్తుతం ఉన్న కొంతమంది పెద్దలుగా స్వయం ప్రకటితమైన వారిని కానీ పిలిచి దానికి సంబంధించిన వ్యవహారాలు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు, మీ ఫిర్యాదు మీద మేము వచ్చాము అన్నారు. దీని రిపోర్ట్ అంతా కూడా రాసి పై అధికారులకు పంపించడం జరుగుతుంది. ఏది ఏమైనా భీమునిపట్నం సిఎస్ఐ చర్చికి సంబంధించి దర్యాప్తు ఏది ప్రారంభం అయింది. ఇక్కడ కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. మనం గత వీడియోలో చెప్పినట్టు నేను అక్కడ ఆ స్థలాన్ని చర్చి ఎదురుగున్న రోడ్డుకి వైపు ఉన్న స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా కట్టి వేరే వాళ్ళకి అమ్మటానికా ఇవ్వటానికా ఏదో మొత్తానికి కుట్రలు కుతంత్రాలు జరగడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చర్చికి సంబంధించిన లక్షలాది రూపాయలు ఈ చర్చికి వచ్చే సభ్యులు ఇచ్చిన డబ్బులు కానీ లేకపోతే పైనుండి వచ్చిన డబ్బులు కానీ అవి పక్కదారి పట్టాయని వీటి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. లోపల అక్కడ ఉన్న కొంతమంది భక్తులు కూడా రాతపూర్వకమైన ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ దొంగనే బాబు నువ్వు దొంగ, దీని మీద ఎంక్వైరీ చేయనని చెప్తే ఎవరో కూడా చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న అదే జరిగింది. ఈ వ్యవహారాల్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఈ దర్యాప్తులో బయటికి రాబోతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మరొక కొన్ని వీడియోల్లో మీతో మాట పంచుకుంటాను. ముందుగా మీకు ఈరోజు చెప్పవలసింది చెప్పాను. దళిత రాజ్యాధికార వేదిక అధికారులకు పెట్టిన పిటిషన్ మీద ఈ చర్చకు సంబంధించిన వ్యవహారాల మీద దర్యాప్తు అయితే ప్రారంభం చేయింది.